ఎక్కడన్నా ఒక సమస్య మీద పోరాడేటువంటి వాడికి మీరు కౌంటర్ చేయడానికి ఆ సమస్య మీద ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి పోరాటాలు ప్రభుత్వం చేయిస్తుందా? వాళ్ళకు పోలీసు వంత పాడుతుందా? ఈరోజు ఆయన చెప్పాడు, ఎవరో పేపర్లో అన్నింటిలో వచ్చింది, నారాయణ క్లీన్ చిట్ ఇచ్చాడంట. నారాయణ ఎవరు? ఆయన సిబిఐ డైరెక్టరా? నారాయణకి ఏమన్నా ఒక పెద్ద ఏజెన్సీ ఉందా? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, విచారణ ఏజెన్సీ, సిబిఐతో సరితూగేటట్టుగా ప్రైవేట్ వ్యవస్థ. ఎవరు కాకపోతే నారాయణ క్లీన్ చిట్ ఇచ్చాడని పత్రికల్లో మీడియాలో వస్తే నారాయణ ఎవడండి? నాకు అర్థం కాలేదు క్లీన్ చిట్ ఇవ్వడానికి. ఎవరు నారాయణ? మొన్నటిదాకా పాఠాలు చెప్పుకుంటున్నాడు, ఈరోజు చంద్రబాబు నాయుడు పుణ్యాలు మంత్రి అయ్యాడు. మంత్రి అయిన ఆయన క్లీన్ చిట్ ఇచ్చాడని చెప్పని మాట్లాడడం, అన్ని పాములు ఆడితే ఏలుగు పాము ఆడినట్టుగా ఈ మధ్య ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థను భ్రష్టు పట్టించాడని మాట్లాడుతున్నా. అసలు వ్యవస్థను గురించి నీకేమో అవగాహన ఉందో మాట్లాడు. నువ్వు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడితేనే అర్థమైపోతుంది తమ పసంతో. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటువంటి స్థాయి ఆడుంది మీకు. మీకు ఏ సమాధానం చెప్పలేనప్పుడు ఏం చేస్తారు? బూతులు తిడతారు, ఏదో ఒకటి మాట్లాడతారు. మీరు సమాధానం చెప్పగలిగారా? మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పండి. లోకేష్కు సవాల్ విసురుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు బళ్ళ మా ఎమ్మెల్సీ రెడీగా ఉన్నాడు, మీరు ఎప్పుడో చెప్పండి, వచ్చి మీతో మోటుకుంటాడు మాట్లాడతాడని. నువ్వు పత్తా లేకుండా పారిపోతుంది. నువ్వు కరెక్ట్గా ఒక సెంటెన్స్ చదవగలవా? తెలుగు సెంటెన్సా? రాసిస్తాను చదువు. జాతీయ గీతం పాడు, భారతదేశం ప్రతిజ్ఞించి. నువ్వు మళ్ళా నేను పెద్ద విద్యాశాఖ మంత్రి అని చెప్పి నువ్వు అన్నావు. మళ్ళీ ఆయన ఈయన పొగొట్టడం, మన ఇద్దరు కలిసి ఆయన స్పూన్ ఒకటి తీసుకోవడం, పిల్లలతో కూర్చొని ఆ స్పూన్లో నోట్లో పెట్టుకోకుండానే ఆ నోటు తాకపోతుంది వెనక్కి వస్తుంది, నోటు తాకపోతుంది వెనక్కి వస్తుంది స్పూను. అదే ఉంటే నేను మధ్యాహ్న భోజనానికి వచ్చానని చెప్పి ఆ కంచం ఆయన ఎత్తడం. ఈ డ్రామాలతోనే కదా మీరు బ్రతుకుతున్నారు. చూపించు ఒక్క దాంట్లోనైనా నువ్వు స్పృష్టిగా పిల్లలతో కలిసి చంద్రబాబు భోజనం చేసినట్టే నీకు అవమానం. వాళ్ళతో తినకూడదు, వాళ్ళు తినే తిండి నీకు ఇష్టంలే. కానీ ఈ సమాజంలో ఉండేటువంటి పేదవాడు మధ్యతరగతి కుటుంబాలు మాత్రం ఆ తిండి తినాలా. నువ్వు పెట్టే తిండి, ఆ పిల్లలు పెట్టే తిండి నువ్వు తినకూడదు, నీ మనవడు తినకూడదు, నీ కొడుకు తినకూడదు. వ్యవస్థని సర్వనాశనం చేసినారు మీరు. ఈరోజు మేము అడుగుతున్న సమాధానం చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రైవేట్ స్కూళ్ళ అడ్మిషన్లు తగ్గాయి, ప్రభుత్వ స్కూళ్ళ అడ్మిషన్లు పెరిగాయి. ఈరోజు తమరు వచ్చిన తర్వాత ప్రభుత్వ స్కూల్ అడ్మిషన్లు పడిపోయాయి, ప్రైవేట్ స్కూల్ అడ్మిషన్లు పెరిగాయి. అంటే ఈ ప్రభుత్వం పేదవాడి కోసం పనిచేస్తుందా? పేదవాడికి విద్య దూరం చేసేటువంటి విధంగా విధానాలు తీసుకుంటుందా? పాపం డబ్బులు లేనటువంటి వాడు, ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళలేనటువంటి వాడు విద్యను కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో విద్యా వ్యవస్థలో మీరు మాట్లాడద్దు, దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుంది మీరు మాట్లాడితే. మీరు ఎంతసేపటికేంది జగన్మోహన్ రెడ్డి గారు అట్టాటోడు, ఇది గొడ్డల పార్టీ, ఇది గుణపం పార్టీ అని కాదు మాట్లాడుతుంది. మీరు మీ బ్రతుకే చంద్రబాబు నాయుడు రాజకీయ బ్రతుకే పాపం రామారావును వెనుపోటు పొడి చూసినటువంటి వాడు. నువ్వు మాట్లాడితే ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పి ఈరోజు మీరు ఎక్కడైనా కనీసం పట్టించుకుంటున్నారా? పాపం ఈరోజు ఫీజు బకాయిలకు సంబంధించి 9,100 కోట్లు ఉంటే మీరు 2,900 కోట్లు ఇచ్చారు. 6,200 కోట్ల బకాయిలు ఉన్నాయి విద్యాదీవెనికి సంబంధించి. సంవత్సరానికి 1100 లెక్కన ఈ 3 సంవత్సరాల్లో వసతి దీవెనకి సంబంధించి 3,300 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. విద్యాదీవెన వసతి దీవెన కలిపితే 9,500 కోట్ల రూపాయలు. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.